ఎపిసోడ్ 1 1998 సంవత్సరం. తెలంగాణలోని ఒక చిన్న పట్టణం వేలనగర్. పట్టణం పెద్దది కాదు, కానీ పూర్తిగా ప్రశాంతంగా కూడా ఉండదు. పగలు అయితే అక్కడ జీవితం చాలా సాధారణంగా కనిపిస్తుంది. చిన్న చిన్న ఇళ్ళు, పాత షాపులు, చాయ్ దుకాణాలు, స్కూల్ పిల్లల అరుపులు అన్నీ ఒక చిన్న పట్టణం ఎలా ఉంటుందో అలా ఉంటాయి. కానీ రాత్రి పడితే వేలనగర్ పూర్తిగా మారిపోతుంది. రాత్రి 9:30 దాటాక వీధులు ఖాళీ అయిపోతాయి. పాత స్ట్రీట్ లైట్లు మాత్రమే మసకగా వెలుగుతుంటాయి. కొన్నిటి లైట్ సరిగా పనిచేయదు. వాటి వెలుగు కింద ఎప్పుడూ ఒక విచిత్రమైన చీకటి ఉంటుంది. ఆ పట్టణాన్ని ఎప్పుడూ ఒక తెలియని నిశ్శబ్దం కప్పేసినట్టుగా అనిపిస్తుంది. వేలనగర్లో చాలా పాత కథలు ఉన్నాయి. ఆ కథల్లో కొన్ని నిజం, కొన్ని కేవలం ఊహలు. కానీ ఆ పట్టణంలో నివసించే పెద్దవాళ్లు ఒక విషయం మాత్రం ఎప్పుడూ చెబుతుంటారు: రాత్రి 10 తర్వాత పాత ప్రదేశాల దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకు అని ఎవరూ స్పష్టంగా చెప్పరు. సెప్టెంబర్ 17 సాయంత్రం మొత్తం వర్షం కురిసింది. రాత్రి 8 దాటేసరికి వాన ఆగిపోయింది. ఆకాశంలో ఇంకా మబ్బులు ఉన్నాయి. చల్లని గాలి వీచుతోంది. నేల నుంచి తడి మట్టి వాసన వస్తోంది. ఆ రాత్రి కూడా ఎప్పటిలాగే నలుగురు స్నేహితులు కలుసుకున్నారు. అర్జున్, విక్కీ, మను, జారా. వాళ్ళందరూ ఒకే స్కూల్లో చదువుతారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన స్నేహితులు. ప్రతిరోజు స్కూల్ అయిపోయాక రాత్రి 8:30కి అర్జున్ ఇంటి వెనుక ఉన్న పెద్ద ప్రాంగణంలో కూర్చోవడం వాళ్ళ అలవాటు. ఆ ప్రాంగణం చాలా పెద్దది. మధ్యలో ఒక పాత బావి ఉంది. ఆ బావి అర్జున్ తాతయ్య కాలం నుంచే ఉందని అంటారు. కానీ ఎన్నేళ్లుగా ఎవరూ దాన్ని ఉపయోగించలేదు. బావి చుట్టూ పాత రాళ్ల గోడ ఉంది. కొన్ని చోట్ల ఆ గోడ పగిలిపోయింది. లోపలికి చూస్తే నీరు చాలా లోతులో కనిపిస్తుంది. ఆ రాత్రి నలుగురు బావికి కొంచెం దూరంగా ఉన్న పాత బెంచ్ మీద కూర్చున్నారు. విక్కీ చేతిలో చిప్స్ ప్యాకెట్ ఉంది. మను మొబైల్లో గేమ్ ఆడుతున్నాడు. అర్జున్ మాత్రం ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. అప్పుడే విక్కీ ఒక్కసారిగా ఉత్సాహంగా అన్నాడు: ఒరేయ్, నిన్న మా కజిన్ ఒక స్టోరీ చెప్పాడు. మను మొబైల్ నుంచి తల ఎత్తి చూశాడు. మళ్ళీ నీ హారర్ స్టోరీనా? విక్కీ నవ్వాడు. హారర్ కాదు, నిజంగా జరిగినది అంట. అర్జున్ కూడా ఆసక్తిగా చూశాడు. ఏమైంది? విక్కీ స్వరం కాస్త నెమ్మదిగా మారింది. రైల్వే ట్రాక్ దగ్గర రాత్రి ఒక బ్లూ లైట్ కనిపించిందట. మను వెంటనే నవ్వేశాడు. నీకు హారర్ సినిమాలు చాలా అయ్యాయిరా. విక్కీ మాత్రం సీరియస్గా అన్నాడు. నిజంగానే అంటున్నా, మా కజిన్ చెప్పాడు. వాళ్ళు ముగ్గురు చూశారట. అర్జున్ సరదాగా అన్నాడు. అది ట్రైన్ లైట్ అయ్యుంటుంది. కాదురా, అది గాల్లో తేలుతూ ఉందట. కొన్ని క్షణాలు వాళ్ళు నవ్వుకున్నారు. కాని ఒకరు మాత్రం నవ్వలేదు. జారా. ఆమె పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. ఆమె చూపు వాళ్ల ముందు ఉన్న పాత బావి మీదే ఉంది. అర్జున్ గమనించాడు. ఏమైంది జారా? జారా కాస్త నెమ్మదిగా అన్నది. నీకు ఎప్పుడైనా ఈ బావి గురించి ఏమైనా విన్నారా? మను భుజాలు ఎత్తాడు. ఏముంటుంది, పాత బావి కదా. విక్కీ సరదాగా అన్నాడు. ఇందులో భూతం ఉంటుందేమో. జారా ఏమీ మాట్లాడలేదు. ఆమె కళ్లలో మాత్రం ఒక విచిత్రమైన భయం కనిపించింది. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక శబ్దం వినిపించింది. అది చాలా చిన్న శబ్దం, కానీ ఆ నిశ్శబ్దంలో అది చాలా స్పష్టంగా వినిపించింది. వాళ్లంతా ఒక్కసారిగా మౌనంగా మారిపోయారు. బావి లోపల నీలి వెలుగు. ఆ శబ్దం మళ్లీ వినిపించింది. ఈసారి అది కాస్త గట్టిగా ఉంది. నలుగురు ఒకరిని ఒకరు చూసుకున్నారు. కొద్దిసేపటి క్రితం నవ్వులు, జోకులు చేసిన వాళ్లే ఇప్పుడు పూర్తిగా మౌనంగా మారిపోయారు. విక్కీ నెమ్మదిగా అన్నాడు. విన్నారా? మను చుట్టూ చూసి భుజాలు ఎత్తాడు. గాలి అయ్యుంటుంది. అర్జున్ తల ఊపాడు. గాలి అయితే రాళ్ళు ఇలా శబ్దం చేయవు. అప్పుడే ఈసారి ఆ శబ్దం స్పష్టంగా వినిపించింది. అది వాళ్ల ముందు ఉన్న పాత బావి లోపల నుంచే వస్తోంది. కొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేదు. గాలి ఒక్కసారిగా చల్లగా అనిపించింది. జారా చేతులు నెమ్మదిగా వణికాయి. ఆ శబ్దం బావి లోపల నుంచే వస్తోంది.
అర్జున్ నెమ్మదిగా లేచాడు. తన జేబులో ఉన్న చిన్న టార్చ్ లైట్ తీసి ఆన్ చేశాడు. టార్చ్ వెలుగు చీకటిని కోసుకుంటూ ముందుకు వెళ్ళింది. చూద్దామేమిటో విక్కీ వెంటనే అన్నాడు. రేయ్ వెళ్ళొద్దు. అర్జున్ నవ్వాడు. ఏమీ లేదు, ఎలుక లేదా రాయి పడిపోయి ఉండొచ్చు. మను కూడా లేచాడు. పోదాం. జారా మాత్రం కొంచెం వెనుకే నడిచింది. నలుగురూ నెమ్మదిగా బావి దగ్గరకు వెళ్లారు. వాళ్ల అడుగుల శబ్దం తడి నేలమీద స్పష్టంగా వినిపిస్తోంది. బావి దగ్గరికి చేరుకున్నప్పుడు గాలి మరింత చల్లగా అనిపించింది. అర్జున్ బావి రాళ్ల గోడ మీదకి వాలి టచ్ లైట్ లోపలికి వేశాడు. వాళ్లంతా లోపలికి చూశారు. లోపల నీరు చాలా లోతులో ఉంది. నీరు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. కొన్ని క్షణాలు ఏమీ కనిపించలేదు. విక్కీ ఊపిరి వదిలాడు. చూసావా, ఏమీ లేదు. మను నవ్వుతూ అన్నాడు. ఇంతకోసం ఇంత టెన్షన్? అప్పుడే అర్జున్ ఒక్కసారిగా మౌనంగా మారిపోయాడు. టార్చ్ వెలుగు నీటిమీదే నిలిచిపోయింది. మను అడిగాడు. ఏమైంది? అర్జున్ నెమ్మదిగా అన్నాడు. అది చూడండి. వాళ్ళందరూ మళ్లీ లోపలికి చూశారు. నీటి మధ్యలో చిన్న నీలి వెలుగు మెరుస్తోంది. అది చాలా చిన్నది, కాని పూర్తిగా స్పష్టంగా కనిపిస్తోంది. విక్కీ కళ్ళు పెద్దవయ్యాయి. అది ఏమిట్రా? మను దగ్గరగా చూశాడు. రిఫ్లెక్షన్ కాదు, ఇక్కడ లైట్ ఏదీ లేదు. ఆ నీలి వెలుగు నెమ్మదిగా కదులుతోంది. నీటి మీద చిన్న చిన్న అలలు ఏర్పడ్డాయి. జారా నెమ్మదిగా వెనక్కి అడుగు వేసింది. నాకు ఇది నచ్చడం లేదు. అప్పుడే ఆ నీలి వెలుగు కొంచెం పెద్దదైంది. టార్చ్ వెలుగు కూడా దాని మీదే పడుతోంది. కాని ఆ వెలుగు టార్చ్ వల్ల కాదు, అది నీటి లోపల నుంచే వస్తోంది. మను కాస్త భయంగా అన్నాడు. ఇది ఎలా పాసిబుల్? విక్కీ నెమ్మదిగా అన్నాడు. అర్జున్, మనం వెళ్ళిపోదాం. కాని అర్జున్ మాత్రం మంత్రముగ్ధుడిలా చూస్తున్నాడు. ఆ నీలి వెలుగు కాస్త కాస్తగా పెద్దదవుతోంది. నీటి మధ్యలో ఒక వలయంలా మారింది. అప్పుడే చల్లని గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. జారా శ్వాస కూడా పొగలా కనిపించింది. విక్కీ చేతులు వణికాయి. ఇక్కడ చాలా చల్లగా ఉంది. అర్జున్ టార్చ్ని బిగిగా పట్టుకున్నాడు. ఆ నీలి వెలుగు మధ్యలో ఇప్పుడు ఒక చీకటి ఆకారం కనిపిస్తోంది. అది ఏదో నీడ, మనిషిలా ఉంది. కాని పూర్తిగా స్పష్టంగా కనిపించడం లేదు. నీటి లోపల నుంచే అది పైకి వస్తున్నట్టుగా ఉంది. మను గొంతు ఎండిపోయింది. అది మనిషినా? జారా గుండె బలంగా కొట్టుకుంటోంది. లేదు, అది ఏదో వేరే విషయం. అర్జున్ నెమ్మదిగా ముందుకు వాలి అన్నాడు. హలో, ఎవరు? ఆ మాట విన్న వెంటనే ఆ నీడ కదిలింది. బావి లోపల నీరు ఒక్కసారిగా గట్టిగా కదిలింది. ఆ నీలి వెలుగు మరింత ప్రకాశించింది. జారా ఒక్కసారిగా కేక వేసింది. అదే సమయంలో బావి లోపల నుంచి బలమైన చల్లని గాలి బయటకు దూసుకొచ్చింది. టార్చ్ లైట్ ఒక్కసారిగా ఆఫ్ అయిపోయింది. చుట్టూ పూర్తిగా చీకటి కమ్మేసింది. వాళ్లందరూ ఒక్కసారిగా కదలకుండా నిలిచిపోయారు. కొన్ని క్షణాలు ఎవరికీ ఏమీ వినిపించలేదు. కాని ఆ చీకటిలో బావి లోపల నుంచి ఒక నెమ్మదైన స్వరం వినిపించింది. ఆ స్వరం ఎవరిదో అర్థం కాలేదు, కాని అది చాలా దగ్గరగా వినిపించింది. అది చాలా నెమ్మదిగా ఉంది, కాని స్పష్టంగా ఉంది. టార్చ్ లైట్ ఆఫ్ అయిపోయిన తర్వాత చుట్టూ పూర్తిగా చీకటి కమ్మేసింది. ఆ చీకటిలో ఎవరి ముఖం ఎవరికీ కనిపించలేదు. కేవలం చల్లని గాలి మాత్రమే బలంగా వీచుతోంది. జారా గుండె బలంగా కొట్టుకుంటోంది. అది ఎవరు అని ఆమె వణుకుతున్న స్వరంతో అడిగింది. ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. విక్కీ చేతులు పూర్తిగా వణికిపోతున్నాయి. అర్జున్ టార్చ్ ఆన్ చేయరా అని అతను నెమ్మదిగా అన్నాడు. అర్జున్ టార్చ్ బటన్ నొక్కాడు. తెల్లని వెలుగు చీకటిని చీల్చుకుంటూ బావి లోపల పడింది. వాళ్లంతా ఒక్కసారిగా లోపలికి చూశారు. నీరు మామూలుగానే ఉంది. ఆ నీలి వెలుగు కనిపించలేదు. ఆ నీడ కూడా కనిపించలేదు. కొన్ని క్షణాలు నలుగురు మౌనంగా నిలబడ్డారు. మను ఊపిరి తీసుకున్నాడు. చూసారా, ఏమీ లేదు. విక్కీ కూడా కాస్త రిలాక్స్ అయ్యాడు. మనకు భ్రమ అయి ఉండొచ్చు. జారా మాత్రం ఇంకా బావిని చూస్తోంది. ఆమె ముఖం మీద భయం ఇంకా తగ్గలేదు. లేదు అని ఆమె నెమ్మదిగా అంది. ఏదో ఉంది అక్కడ
అర్జున్ మళ్లీ టార్చ్ లోపలికి వేశాడు. నీటి మీద చిన్న అలలు కనిపించాయి. అవి మామూలు అలలు కాదు, ఏదో లోపల కదులుతున్నట్టుగా అనిపిస్తోంది. అప్పుడే అదే శబ్దం మళ్లీ వినిపించింది. ఈసారి అది బావి గోడల మధ్య ప్రతిధ్వనించింది. మను ఒక్కసారిగా వెనక్కి అడుగు వేశాడు. ఇది సరిగ్గా లేదురా. విక్కీ అర్జున్ చేతిని పట్టుకున్నాడు. పోదాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కాని అర్జున్ మాత్రం కదలలేదు. అతని చూపు ఇంకా బావి లోపలే ఉంది. అప్పుడే నీరు ఒక్కసారిగా కదింది. చిన్న అలలు పెద్దవయ్యాయి. టార్చ్ వెలుగు నీటి మీద నాట్యం చేస్తున్నట్టుగా కనిపించింది. అప్పుడే మళ్లీ ఆ నీలి వెలుగు కనిపించింది. ఈసారి అది మరింత ప్రకాశంగా ఉంది. జారా కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. అదే వెలుగు. ఆ వెలుగు నీటి లోపల నుంచి నెమ్మదిగా పైకి వస్తోంది. నీటి మధ్యలో ఒక వలయం ఏర్పడింది. ఆ వలయం లోపల చీకటి తిరుగుతున్నట్టుగా కనిపించింది. మను గొంతు ఎండిపోయింది. ఇది ఎలా పాసిబుల్? విక్కీ భయంతో నెమ్మదిగా అన్నాడు. అర్జున్ వెనక్కిరా. కాని అర్జున్ ఒక్క అడుగు ముందుకు వేశాడు. అతని ముఖం మీద ఆశ్చర్యం కనిపిస్తోంది. ఆ నీలి వెలుగు ఇప్పుడు పూర్తిగా బావి మధ్యలో నిలిచిపోయింది. వెలుగు మధ్యలో ఒక నీడ కనిపించింది. అది మనిషిలా ఉంది. చేతులు, తల ఆకారం అన్నీ మనిషిలాగే ఉన్నాయి. కాని ముఖం కనిపించలేదు. అది నీటి లోపల నుంచే వాళ్ల వైపు చూస్తున్నట్టుగా ఉంది. జారా గట్టిగా అంది, అర్జున్ దగ్గరకు వెళ్ళొద్దు. అప్పుడే ఆ నీడ ఒక్కసారిగా కదిలింది. నీరు బలంగా ఉప్పొంగింది. చల్లని గాలి ఒక్కసారిగా బలంగా బయటకు దూసుకొచ్చింది. టార్చ్ లైట్ మళ్లీ మసకబారింది. విక్కీ భయంతో అరిచాడు, పరుగెత్తండి. అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగారు. కాని అదే క్షణంలో అర్జున్ కాలు ఏదో తగిలింది. అతను బ్యాలెన్స్ కోల్పోయాడు. అర్జున్ అని జారా కేక వేసింది. అర్జున్ వెనక్కి పడిపోయాడు. అతని చేతిలో ఉన్న టార్చ్ నేల మీద పడింది. టార్చ్ వెలుగు తిరుగుతూ బావి గోడల మీద పడింది. ఆ వెలుగులో ఒక క్షణం పాటు వాళ్లు చూసింది వాళ్ల జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని దృశ్యం. బావి లోపల నుంచి ఆ నీడ పూర్తిగా పైకి వచ్చేస్తోంది. ఆ నీడకు కళ్ళు ఉన్నాయి. కాని ఆ కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. విక్కీ గొంతు ఆగిపోయింది. అది మనిషి కాదు. ఆ క్షణంలో బావి నుంచి బలమైన చల్లని గాలి బయటికి దూసుకొచ్చింది. టార్చ్ లైట్ పూర్తిగా ఆఫ్ అయిపోయింది. మళ్లీ చీకటి. కొన్ని సెకన్లు పూర్తి నిశ్శబ్దం. తర్వాత జారా కేక వేసింది, అర్జున్. టార్చ్ మళ్లీ వెలిగినప్పుడు బావి మామూలుగానే ఉంది. నీరు ప్రశాంతంగా ఉంది. నీల్ వెలుగులేదు, నీడలేదు. కాని అర్జున్ కూడా కనిపించలేదు. ఆ రాత్రి వేలనగర్లో జరిగినది ఎవరికీ పూర్తిగా అర్థం కాలేదు. కొన్ని క్షణాల క్రితం వాళ్లతో ఉన్న అర్జున్ ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. పోలీసులు దాన్ని ఒక సాధారణ మిస్సింగ్ కేసు అనుకున్నారు. కాని జారా మాత్రం నిజం తెలుసుకుంది. ఆమె నెమ్మదిగా తన చేతిని తెరిచింది. ఆమె అరచేతిలో ఒక చిన్న నీలి గుర్తు మెరుస్తోంది. జారా నెమ్మదిగా చెప్పింది, అర్జున్ ఇంకా బతికే ఉన్నాడు, కాని అతను ఇక ఈ ప్రపంచంలో లేడు. అదే సమయంలో వేలనగర్ వాటర్ ట్యాంక్ మీద ఒక పొడవైన నీడ కనిపించింది. వేలనగర్లో ఒక రహస్య ద్వారం తెరుచుకుంది. ఆ ద్వారం పేరు డోర్ 17. కాని అసలు భయం ఇప్పుడే మొదలైంది. డోర్ 17 వెనుక ఉన్న అసలు రహస్యం తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 2 మిస్ అవ్వకండి. ఎపిసోడ్ 2. అర్జున్ గుండె బలంగా కొట్టుకుంటోంది. ఆ పెద్ద నీడ నెమ్మదిగా అతని ముందుకు కదిలింది. చుట్టూ ఉన్న నీలి పొగ మరింతగా గట్టిగా మారింది. ఆ నీడ రూపం స్పష్టంగా కనిపించకపోయినా దాని కళ్ళు మాత్రం భయంకరంగా మెరుస్తున్నాయి. అర్జున్ ఒక్క అడుగు వెనక్కి వేశాడు. నువ్వెవరు అని మళ్లీ అడిగాడు. ఆ నీడ కొద్దిసేపు సైలెంట్గా ఉంది. తర్వాత ఒక గంభీరమైన నవ్వు వినిపించింది. ఈ లోకంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ అదే ప్రశ్న అడుగుతారు. అర్జున్ కన్ఫ్యూజ్ అయ్యాడు. ఈ లోకం అంటే? ఆ నీడ నెమ్మదిగా చెప్పింది, ఇది నీ ప్రపంచం కాదు. ఇది వేలనగర్ ప్రతిబింబం. ఒక చీకటి లోకం.
అర్జున్ ఆశ్చర్యంగా చుట్టూ చూశాడు. అది నిజంగా వేలనగర్ లానే ఉంది. కాని ప్రతి దాంట్లో ఒక విచిత్రమైన మార్పు ఉంది. ఇళ్ళు పాడైపోయాయి, రోడ్లు పగిలిపోయాయి, చెట్లు పూర్తిగా ఎండిపోయాయి, గాలి కూడా విచిత్రంగా ఉంది. అర్జున్ మళ్ళీ అడిగాడు, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఆ నీడ ఒక్కసారిగా దగ్గరికి వచ్చింది. నువ్వే వచ్చావు, అర్జున్ గందరగోళంగా అన్నాడు. నేనా? ఆ స్వరం గట్టిగా వినిపించింది. అవును, నువ్వే దూర్ 17 తెరిచావు. అర్జున్ కళ్ళు పెద్దవయ్యాయి. అతనికి ఒక్కసారిగా నిన్న రాత్రి జరిగినది గుర్తొచ్చింది. పాత బావి దగ్గర ఉన్న ఆ విచిత్రమైన తలుపు, ఆ తలుపు మీద ఉన్న 17 అనే సంఖ్య, అతను అనుకోకుండా తలుపు తాకిన క్షణం, అన్నీ ఒక్కసారిగా అతని మెదడులో మెరిపాయి. అది నిజమేనా అని అతను నెమ్మదిగా అన్నాడు. ఆ నీడ మళ్ళీ నవ్వింది. ఇప్పుడు నిజం అర్థం చేసుకునే సమయం మొదలైంది. అర్జున్ ఒక్కసారిగా అడిగాడు, అయితే నేను తిరిగి వెళ్ళగలనా? కొన్ని క్షణాలు నిశ్శబ్దం. తర్వాత ఆ స్వరం మెల్లగా చెప్పింది, డోర్ 17 ఒకసారి తెరిచాక దాన్ని మూసే వరకు ఎవరూ బయటకు వెళ్ళలేరు. అర్జున్ గుండె ఒక్కసారిగా దింది. అంటే నేను ఇక్కడే చిక్కుకుపోయానా? ఆ నీడ ఒక్కసారిగా వెనక్కి కదిలింది. కాదు, అర్జున్ ఆశతో అడిగాడు. అయితే ఆ స్వరం నెమ్మదిగా చెప్పింది, ముందు నువ్వు ఇక్కడ బ్రతికితేనే బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. అర్జున్ ఒక్కసారిగా గట్టిగా మింగాడు. అప్పుడు దూరంగా ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. అది సాధారణ శబ్దం కాదు, అది ఎవరో వేటాడుతున్నట్టు ఉంది. ఆ నీడ నెమ్మదిగా చెప్పింది, వాళ్ళు వచ్చేస్తున్నారు. అర్జున్ భయంగా అడిగాడు, వాళ్ళు అంటే ఎవరు? ఆ స్వరం ఒక్క మాట చెప్పింది, షాడో వాకర్స్. అర్జున్ ఒక్కసారిగా వెనక్కి చూశాడు. దూరంగా పొగ మధ్యలో కొన్ని నీడలు కదులుతున్నాయి. మొదట అవి చిన్నగా కనిపించాయి, కాని అవి దగ్గరికి వస్తున్న కొద్దీ వాటి రూపం భయంకరంగా మారింది. అవి మనుషుల్లా కనిపిస్తున్నాయి, కాని వాటి శరీరం పూర్తిగా నల్లని పొగతో తయారైనట్టుంది. వాటికి కళ్ళు మాత్రమే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కళ్ళు కూడా నీలి వెలుగుతో మెరుస్తున్నాయి. అర్జున్ భయంతో అడిగాడు, అవి ఏమిటి? ఆ నీడ వెంటనే చెప్పింది, పరుగెత్తు. అర్జున్ ఆలోచించకుండా పరుగెత్తడం మొదలుపెట్టాడు. ఆ షాడో వాకర్స్ కూడా వెంటనే అతని వైపు పరిగెత్తాయి. వాటికి అడుగుల శబ్దం కూడా వినిపించలేదు, కాని అవి చాలా వేగంగా కదులుతున్నాయి. అర్జున్ గుండె బలంగా కొట్టుకుంటోంది. అతను పాడైపోయిన ఇళ్ల మధ్యలో పరుగెత్తుతున్నాడు. ఒక్కసారిగా అతని ముందు ఒక పాత ఇల్లు కనిపించింది. తలుపు కొంచెం తెరిచి ఉంది. అర్జున్ వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు. అతను తలుపు మూసేశాడు. బయట నుండి ఆ షాడో వాకర్స్ శబ్దం వినిపిస్తోంది. కొన్ని క్షణాలు పూర్తిగా నిశ్శబ్దం. అర్జున్ నెమ్మదిగా ఊపిరి తీసుకున్నాడు. అప్పుడే అతనికి ఒక విషయం కనిపించింది. ఆ ఇంటి గోడ మీద పెద్దగా ఒక గుర్తు ఉంది. అది సాధారణ గుర్తు కాదు, అది 17. అర్జున్ ఆశ్చర్యంగా దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే వెనుక నుండి ఒక స్వరం వినిపించింది, ఆ గుర్తు చూడకూడదు. అర్జున్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. అక్కడ ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమె కళ్ళు కూడా నీలి వెలుగుతో మెరుస్తున్నాయి. అర్జున్ షాక్ అయ్యాడు. నువ్వెవరు? ఆ అమ్మాయి నెమ్మదిగా చెప్పింది, నేను కూడా ఒకప్పుడు నీలాంటివాడినే. అర్జున్ ఆశ్చర్యపోయాడు. అంటే? ఆమె నెమ్మదిగా చెప్పింది, నేను కూడా దూరు 17 తెరిచాను. అర్జున్ పూర్తిగా షాక్ అయ్యాడు. అంటే నువ్వు ఇక్కడే చిక్కుకుపోయావా? ఆ అమ్మాయి కొంచెం నవ్వింది. ఆ నవ్వులో బాధ స్పష్టంగా కనిపించింది. చిక్కుకుపోయాను కాదు, ఆమె నెమ్మదిగా చెప్పింది, ఇక్కడే బతుకుతున్నాను. అర్జున్ ఆశ్చర్యంగా అడిగాడు, ఎంతకాలం నుండి? ఆమె కొద్దిసేపు ఆలోచించింది. ఇక్కడ కాలం వేరేలా పనిచేస్తుంది. నాకు అనిపించేది చాలా సంవత్సరాలు అయ్యాయి. అర్జున్ గుండె మరింత వేగంగా కొట్టుకుంది. అయితే నేను ఎలా బయటికి వెళ్ళాలి? ఆ అమ్మాయి నెమ్మదిగా అర్జున్ దగ్గరకు వచ్చింది. బయటికి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం ఉంది. అర్జున్ వెంటనే అడిగాడు, ఏమిటది? ఆమె నెమ్మదిగా గోడ మీద ఉన్న గుర్తువైపు చూపించింది. డోర్ 17 ని మళ్లీ కనుక్కోవాలి. అర్జున్ కన్ఫ్యూజ్ అయ్యాడు. అది ఎక్కడ ఉంది?
ఆమె నెమ్మదిగా చెప్పింది. ఈ ప్రపంచం అంతా మారుతూ ఉంటుంది. డూర్ 17 ఒక చోట ఉండదు. అది నిన్ను వెతుక్కుంటుంది. అర్జున్ అర్థం కాక అడిగాడు. అంటే? ఆమె సమాధానం చెప్పబోతుండగా బయట ఒక్కసారిగా భయంకరమైన అరుపు వినిపించింది. ఇది ముందు వినిపించిన శాడో వాకర్ శబ్దం కాదు. ఇది ఇంకా పెద్దది, ఇంకా భయంకరం. ఆ అమ్మాయి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆమె కళ్ళలో భయం కనిపించింది. అర్జున్ అడిగాడు, ఏమైంది? ఆమె నెమ్మదిగా చెప్పింది. ఇప్పుడు అసలు సమస్య మొదలైంది. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎందుకు? ఆమె బయటికి చూసి ఒక్క మాట చెప్పింది. డోర్ గార్జియన్ మేల్కొన్నాడు. అర్జున్ శరీరం గడ్డకట్టిపోయింది. అప్పుడే ఆకాశం మొత్తం నీలి మెరుపులతో కప్పుకుపోయింది. దూరంగా ఒక భారీ నీడ నెమ్మదిగా లేచింది. ఆ నీడ ఆకారం ఒక పర్వతంలా ఉంది. ఆ స్వరం గర్జించింది. డోర్ 17 తెరిచిన వాడు, బయటకు రా. అర్జున్ నెమ్మదిగా అర్థం చేసుకున్నాడు. ఆ రాక్షసం తనను వెతుకుతోంది. కథ ఇంకా ప్రమాదకరంగా మారబోతోంది. డోర్ 17 ఇంకా పూర్తిగా తెరవలేదు. అర్జున్ ఇప్పుడు ఒక తెలియని ప్రపంచంలో చిక్కుకున్నాడు. అక్కడ ప్రతి నీడ వెనుక ఒక ప్రమాదం ఉంది. ప్రతి అడుగు వెనుక ఒక రహస్యం ఉంది. షాడో వాకర్స్ అతన్ని వేటాడుతున్నాయి. మరియు డూర్ గార్జియన్ కూడా మేల్కొన్నాడు. కాని ఇదే సమయంలో వేలనగర్లో జారా చేతిలో ఉన్న నీలి గుర్తు మరింత బలంగా మెరుస్తోంది. ఆ గుర్తు అర్జున్కి దారి చూపించబోతుందా, లేక అది ఇంకో ప్రమాదానికి సంకేతమా? డూర్ 17 నిజంగా ఏమిటి? ఆ తలుపు వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? మరియు ముఖ్యంగా అర్జున్ తిరిగి తన ప్రపంచానికి చేరగలడా? ఈ ప్రశ్నలకి సమాధానం ఎపిసోడ్ 3లో బయటపడబోతోంది. అర్జున్ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన ప్రయాణం ఇప్పుడే మొదలైంది. డోర్ 17 ఎపిసోడ్ 3లో నిజం మరింత భయంకరంగా మారబోతోంది. ఎపిసోడ్ 3 అర్జున్ ఇంకా బతికే ఉన్నాడా? వేలనగర్లో ఉదయం మొదలైంది. సూర్యుడు నెమ్మదిగా మబ్బుల వెనుక నుంచి బయటకు వస్తున్నాడు. రాత్రి కురిసిన వాన వల్ల రోడ్లపై ఇంకా నీటి గుంతలు ఉన్నాయి. వీధుల్లో మామూలు జీవితం మళ్లీ మొదలైంది. టీ దుకాణాలు తెరుచుకున్నాయి. పిల్లలు స్కూల్ బస్సు కోసం వేచి చూస్తున్నారు. బయటికి చూస్తే అన్నీ సాధారణంగా కనిపిస్తున్నాయి. కానీ విక్కీ, మను, జారా ముగ్గురి మనసుల్లో మాత్రం ఇంకా నిన్న రాత్రి జరిగిన సంఘటనలే తిరుగుతున్నాయి. వాళ్ళు ముగ్గురు స్కూల్ వెనుక ఉన్న పాత మైదానంలో కూర్చున్నారు. ఎవరూ మాట్లాడటం లేదు. కొన్ని క్షణాల తరువాత విక్కీ నిశ్శబ్దాన్ని చెరిపాడు. మనకు నిన్న కనిపించింది నిజమేనా లేక మనం భ్రమలో చూసామా? మను వెంటనే అన్నాడు. అది భ్రమ కాదు. అర్జున్ మన కళ్ల ముందే అదృశ్యమయ్యాడు. ఆ మాట విన్న వెంటనే జారా కళ్ళు కిందికి వాలిపోయాయి. ఆమె చేతి మెల్లగా వణికుతోంది. మను గమనించాడు. జారా, నీ చేతిలో ఏంటి అది? జారా నెమ్మదిగా తన అరచేతిని తెరిచింది. వాళ్ళు ఇద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆమె అరచేతిలో ఉన్న చిన్న నీలి గుర్తు మెల్లగా మెరుస్తోంది. అది కేవలం ఒక గుర్తు కాదు. అది గుండె కొట్టుకున్నట్టుగా మెల్లగా వెలుగుతూ ఆరిపోతూ ఉంది. విక్కీ భయంగా అడిగాడు, ఇది ఎప్పుడు వచ్చింది? జారా నెమ్మదిగా చెప్పింది, నిన్న రాత్రి బావి దగ్గర. మను జాగ్రత్తగా ఆ గుర్తును పరిశీలించాడు. జారా, ఇది సాధారణ గుర్తు కాదు. ఇది ఏదో సంకేతంలా ఉంది. విక్కీ కంగారుగా అడిగాడు, ఏ సంకేతం? మను కొద్దిసేపు ఆలోచించాడు. బహుశా ఇది అర్జున్తో సంబంధం ఉండొచ్చు. జారా ఒక్కసారిగా తల ఎత్తి చూసింది. అంటే? మను నెమ్మదిగా చెప్పాడు, అర్జున్ ఎక్కడ ఉన్నాడో ఇది మనకు చెప్పే ప్రయత్నం చేస్తుందేమో. విక్కీ నమ్మలేక అడిగాడు, అంటే అర్జున్ ఇంకా బతికే ఉన్నాడా? కొన్ని క్షణాలు జారా మౌనంగా ఉంది. ఆమె కళ్లలో ఒక్కసారిగా ఆశ కనిపించింది. ఆమె నెమ్మదిగా చెప్పింది, అవును, నాకు అలా అనిపిస్తోంది. విక్కీ ఆశ్చర్యంగా అడిగాడు, అయితే అతను ఎక్కడ ఉన్నాడు? జారా ఒక్క మాట చెప్పింది, మరో లోకంలో అని. ఆ మాట విన్న వెంటనే గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. వాళ్ల ముగ్గురూ ఒకరిని ఒకరు చూసుకున్నారు.
అప్పుడే జారా చేతిలో ఉన్న నీలి గుర్తు ఒక్కసారిగా మరింత ప్రకాశించింది. ఆ వెలుగు వాళ్ల ముఖాల మీద పడింది. మను గంభీరంగా అన్నాడు, మనకు అనిపిస్తున్నదే నిజమైతే అర్జున్ డూర్ 17 లోకంలో ఉండొచ్చు. విక్కీ గుండె బలంగా కొట్టుకుంది. అయితే మనం అతన్ని తిరిగి తీసుకురాగలమా? జారా సమాధానం చెప్పలేదు. ఆమె చూపు దూరంలో ఉన్న పాత బావి వైపు వెళ్ళింది. ఆ బావి ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది. కాని ఆమెకు ఒక విషయం మాత్రం స్పష్టంగా అనిపిస్తోంది. ఆ రాత్రి తెరుచుకున్న ద్వారం ఇంకా పూర్తిగా మూసుకుపోలేదు. మరో లోకంలో అర్జున్ అదే సమయంలో ఆ విచిత్రమైన నీలి లోకంలో అర్జున్ నెమ్మదిగా నడుస్తున్నాడు. చుట్టూ దట్టమైన నీలి మబ్బు తేలియాడుతోంది. గాలి చాలా చల్లగా ఉంది. అతను వేసే ప్రతి అడుగు ఖాళీగా మారుమోగుతోంది. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. నేను ఎక్కడ ఉన్నాను అని అతను తనలోనే అనుకున్నాడు. కొద్దిసేపటి క్రితం వరకు అతను వేలనగర్లో ఉన్నాడు. బావి దగ్గర నిలబడి ఉన్నాడు. ఒక్కసారిగా ఆ నీలి వెలుగు అతన్ని చుట్టుకుంది. తరువాత అన్నీ చీకటిగా మారిపోయాయి. ఇప్పుడు అతను మరో ప్రపంచంలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. అర్జున్ ముందుకు నడిచాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అతను ఒక్కసారిగా ఆగిపోయాడు. అతని కళ్ళు పెద్దవిగా మారాయి. అతని ముందు కనిపిస్తున్నది వేలనగర్. కాని అది అతను చూసిన వేలనగర్ కాదు. ఇళ్ళు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, స్కూల్ బిల్డింగ్ కూడా ఉంది. కాని అవన్నీ పాడైపోయాయి. గోడలు పగిలిపోయాయి, కిటికీలు విరిగిపోయాయి, చెట్లు ఎండిపోయాయి. ఎక్కడ చూసినా నిశ్శబ్దమే. అక్కడ ఒక్క మనిషి కూడా కనిపించలేదు. అర్జున్ నెమ్మదిగా అన్నాడు, ఇది వేలనగర్ లాగానే ఉంది. అతను స్కూల్ గేటు దగ్గరకు వెళ్ళాడు. అతను లోపలికి అడుగు పెట్టబోతున్న సమయంలో ఒక శబ్దం వినిపించింది. అర్జున్ వెంటనే వెనక్కి తిరిగాడు. ఎవరూ కనిపించలేదు. కొన్ని క్షణాలు అతను కదలకుండా నిలబడ్డాడు. మళ్ళీ అదే శబ్దం వినిపించింది. ఈసారి అది అతని వెనుక నుంచి వినిపించింది. అర్జున్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. దూరంలో మబ్బుల మధ్య ఒక పెద్ద నీడ కదులుతోంది. అది మనిషిలా కనిపిస్తోంది, కాని సాధారణ మనిషి కాదు. ఆ నీడ చాలా పొడవుగా ఉంది. దాని చేతులు నేల వరకు వేలాడుతున్నట్టుగా ఉన్నాయి. అది నెమ్మదిగా అర్జున్ వైపు నడుస్తోంది. అర్జున్ గుండెల్లో భయం పెరిగింది. అతను వెనక్కి ఒక అడుగు వేశాడు. ఎవరు అని అతను కంగారుగా అడిగాడు. ఆ నీడ ఆగిపోయింది. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. తర్వాత ఆ నీడ కళ్ళు ఒక్కసారిగా నీలంగా మెరిశాయి. ఆ వెలుగు చీకటిలో స్పష్టంగా కనిపించింది. అర్జున్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. ఆ నీడ నెమ్మదిగా మాట్లాడింది. నువ్వు ఇక్కడ ఉండకూడదు. అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఇది ఏ ప్రదేశం? ఆ నీడ కొద్దిసేపు మౌనంగా ఉంది. తర్వాత అది చెప్పింది, ఇది నీ ప్రపంచం కాదు. అర్జున్ భయంతో అడిగాడు, అయితే ఇది ఏ లోకం? ఆ నీడ నెమ్మదిగా ముందుకు వచ్చింది. ఇప్పుడు అది అతనికి చాలా దగ్గరగా ఉంది. దాని ముఖం స్పష్టంగా కనిపించలేదు, కాని దాని కళ్ళు మాత్రం ఇంకా నీలంగా మెరుస్తున్నాయి. ఆ నీడ ఒక మాట చెప్పింది, ఇది డోర్ 17 లోకం. అర్జున్ గుండెల్లో చలి పరిగెత్తింది. రెండు ప్రపంచాల మధ్య చిక్కుకున్న ప్రదేశం ఇది. అర్జున్ అర్థం చేసుకునే లోపే దూరంలో ఒక్కసారిగా భయంకరమైన అరుపు వినిపించింది. అది మనిషి అరుపు కాదు, ఏదో తెలియని జీవి కేక వేసినట్టుగా ఉంది. ఆ శబ్దం విన్న వెంటనే ఆ నీడ ఒక్కసారిగా వెనక్కి చూసింది. దాని కళ్లలో భయం కనిపించింది. అది వెంటనే అర్జున్ వైపు తిరిగి చెప్పింది, వాళ్ళు మేల్కొన్నారు. అర్జున్ గందరగోళంగా అడిగాడు, ఎవరు? ఆ నీడ ఒక్క మాట చెప్పింది, ఇక్కడి యజమానులు. అదే సమయంలో నేల కొంచెం కంపించింది. మబ్బుల మధ్య మరికొన్ని నీడలు కదిలినట్టు కనిపించాయి. ఆ నీడ వెంటనే అర్జున్ దగ్గరకు వచ్చి నెమ్మదిగా చెప్పింది, ఇక్కడి నుంచి బయటకు వెళ్లాలంటే త్వరగా నిర్ణయం తీసుకో. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతనికి ఒక్క విషయం మాత్రమే అర్థమైంది. అతను పొరపాటున ఒక ద్వారం దాటాడు, కాని ఆ ద్వారం నుంచి తిరిగి బయటికి రావడం అంత సులభం కాదు. పాత రహస్యం డోర్ 17 నిజం. అదే సమయంలో వేలనగర్లో మను పాత లైబ్రరీలో ఉన్నాడు.
అతని ముందు పాత పుస్తకాలు, వార్తాపత్రికలు అన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. అతను ఏదో ఒక సమాచారాన్ని వెతుకుతున్నాడు. ఈ బావి గురించి ఏదో ఉండాలి అని అతను తనలోనే అనుకున్నాడు. అప్పుడే అతని చేతికి ఒక పాత వార్తాపత్రిక పడింది. ఆ పేపర్ చాలా పాతది. కాగితం పసుపు రంగులోకి మారిపోయింది. మను కళ్ళు పెద్దవయ్యాయి. అతను వెంటనే ఆ వార్త చదవడం మొదలుపెట్టాడు. ఆ వార్తలో ఇలా ఉంది: వేలనగర్ పాత బావి దగ్గర జరిగిన రహస్య ప్రయోగం. కొన్ని శాస్త్రవేత్తలు ఆ ప్రాంతంలో ఒక విచిత్రమైన శక్తిని గుర్తించారు. అది సాధారణ విద్యుత్ లేదా అయస్కాంత శక్తి కాదు. ఆ శక్తి రెండు వేర్వేరు లోకాల మధ్య ఉన్న ఒక విరామం లాంటిది. ఆ విరామాన్ని ఉపయోగించి వారు ఒక ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం పేరు ప్రాజెక్ట్ డోర్ 17. మను గుండె వేగంగా కొట్టుకుంది. అతను వెంటనే మిగతా వార్త చదివాడు. ఆ ప్రయోగంలో వారు ఒక చిన్న ద్వారం తెరిచారు. ఆ ద్వారం మరో లోకానికి వెళ్లే మార్గం. కాని ప్రయోగం కొన్ని నిమిషాలకే నియంత్రణ తప్పింది. ఆ ద్వారం ఆగకుండా పెరగడం మొదలైంది. అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు భయపడి వెంటనే ఆ ప్రదేశాన్ని మూసివేశారు. ఆ తర్వాత ఆ ప్రాంతం పూర్తిగా వదిలేశారు. ఆ వార్త చివర ఇలా ఉంది: ఆ ద్వారం పూర్తిగా మూసుకుపోలేదు. మను ఒక్కసారిగా కుర్చీ నుంచి లేచాడు. అంటే అది ఇంకా పనిచేస్తుందా? అదే సమయంలో విక్కీ, జారా లైబ్రరీకి వచ్చారు. వాళ్ళు మను ముఖం చూసి అడిగారు, ఏమైంది? మను ఆ వార్తాపత్రిక వాళ్లకు చూపించాడు. విక్కీ చదివి ఆశ్చర్యపోయాడు. అంటే మనం నిన్న చూసింది నిజంగానే ద్వారం. జారా చేతిలో ఉన్న నీలి గుర్తు మెల్లగా మెరుస్తోంది. ఆమె నెమ్మదిగా చెప్పింది, అర్జున్ ఆ ద్వారం లోపలికి వెళ్ళిపోయాడు. మను గంభీరంగా అన్నాడు. అవును, అతను డూర్ 17 లోకంలో ఉన్నాడు. విక్కీ భయంగా అడిగాడు, అయితే మనం అతన్ని ఎలా తిరిగి తీసుకురావాలి? మను సమాధానం చెప్పబోతున్న సమయంలో జారా చేతిలోని నీలి గుర్తు ఒక్కసారిగా చాలా బలంగా మెరిపింది. ఆ వెలుగు మొత్తం గదిని నింపేసింది. జారా ఒక్కసారిగా నొప్పితో అరచింది. వాళ్ళు ఇద్దరూ భయంతో ఆమె చేతిని పట్టుకున్నారు. ఆ గుర్తు ఇప్పుడు చాలా వేగంగా మెరుస్తోంది. మను భయంగా అన్నాడు, ఏదో జరుగుతోంది అక్కడ. అదే సమయంలో డోర్ 17 లోకంలో అర్జున్ ఇంకా ఆ నీడతో కలిసి నిలబడి ఉన్నాడు. దూరంలో మబ్బులు ఒక్కసారిగా కదలడం మొదలయ్యాయి. భూమి కొంచెం కంపించింది. మబ్బుల మధ్య నుంచి చాలా పెద్ద నీడలు బయటకు వస్తున్నాయి. అవి సాధారణ జీవులు కావు. వాటికి పొడవైన చేతులు, పెద్ద ఆకారాలు, నీలి కళ్ళు ఉన్నాయి. అర్జున్ భయంతో అడిగాడు, అవి ఏమిటి? ఆ నీడ నెమ్మదిగా చెప్పింది, వాళ్ళు ఈ లోకానికి కాపలాదారులు. అర్జున్ గుండెల్లో భయం పెరిగింది. అయితే వాళ్ళు నన్ను ఎందుకు చూస్తున్నారు? ఆ నీడ ఒక మాట చెప్పింది, ఎందుకంటే నువ్వు ఇక్కడికి చెందని వాడివి. అదే సమయంలో ఆ భారీ నీడలు అర్జున్ వైపు తిరిగాయి. వాటి కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. ఒకటి భయంకరంగా గర్జించింది. ఆ శబ్దం మొత్తం ఆ లోకాన్ని కంపించింది. అర్జున్ వెనక్కి అడుగు వేశాడు. ఆ నీడ వెంటనే అతని వైపు తిరిగి గట్టిగా చెప్పింది, పరుగెత్తు. అర్జున్ ఒక్కసారిగా పరుగెత్తడం మొదలుపెట్టాడు. అతని వెనుక ఆ భయంకరమైన జీవులు కదలడం ప్రారంభించాయి. వాటి అడుగుల శబ్దం భూమిని కంపిస్తోంది. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతనికి ఒక్క విషయం మాత్రమే అర్థమైంది, ఈ లోకం నుంచి బయటపడకపోతే అతను ఎప్పటికీ తిరిగి వెళ్ళలేడు. అదే సమయంలో వేలనగర్లో పాత బావి నీరు ఒక్కసారిగా కదిలింది. నీటి మధ్యలో మళ్లీ ఒక నీలి వెలుగు కనిపించింది. డూర్ 17 మళ్లీ తెరుచుకుంటోంది. ఇదే డోర్ 17 కథలో మరో కీలక మలుపు. అర్జున్ ఇప్పుడు ఒక తెలియని లోకంలో ప్రాణాల కోసం పరుగెత్తుతున్నాడు. వేలనగర్లో మాత్రం పాత బావి మళ్లీ మేల్కొంటోంది. 1985లో మొదలైన ఆ రహస్య ప్రయోగం ఇప్పుడే నిజంగా ప్రారంభమవుతోంది. అర్జున్ తిరిగి తన ప్రపంచానికి వస్తాడా, లేక డూర్ 17 లోకమే అతన్ని శాశ్వతంగా బంధిస్తుందా? మరియు జారా చేతిలో ఉన్న ఆ నీలి గుర్తు అసలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 4ను తప్పక చూడండి. ఎందుకంటే తర్వాతి ఎపిసోడ్లో మొదటిసారి డోర్ 17 లోకం పూర్తిగా బయటపడబోతోంది.